నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై మొదటి నుంచి టీడీపీ ప్రచారమే నిజమైందా? గత 2-3 రోజుల క్రితం బీటెక్ రవి గారు చెప్పారు, వైసీపీ ఈ ఎన్నికలను బాయ్‌కట్ చేసే అవకాశం ఉంది అని. అది ఈరోజు నిజమనే అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. అయినా కూడా అవినాష్ రెడ్డి బయటకొచ్చి ఈరోజు ఎన్నికలో రిగ్గింగ్ జరిగిందని, బయట నుంచి టీడీపీ గూండాలను తీసుకొచ్చారని, ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలి అని చెప్పి దీన్ని మేము బాయ్‌కట్ చేస్తున్నాము అని చెప్పడమే కాకుండా కేంద్ర బలగాలతో ఈసారి ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. సో ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. శశి గారు నమస్తే అండి. సో ఎన్నికలు ఈరోజు ప్రశాంతంగా ముగిశాయి. మీరు కూడా చూసే ఉంటారు. కానీ అవినాష్ గారు బయటకొచ్చి అసలు అరాచకమైనటువంటి ఎన్నికలు అంటే తను ఎప్పుడు కూడా ఇలాంటి ఎన్నికలను చూడలేదని, ఈ చెత్త ఎన్నికలని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా, ఈ ఎన్నికలను మేము ఖండిస్తున్నాం, మేము న్యాయపరంగా ముందుకెళ్తాము, అలాగే ఎన్నికలు మళ్ళీ నిర్వహించాలి, ఈసారి కేంద్ర బలగాలను దింపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు అవినాష్ రెడ్డి నుంచి ఇలాంటి మాటలు రావడం? అవినాష్ రెడ్డి గారు ఒక మాట కరెక్ట్గా చెప్పారు. ఇలాంటి ఎన్నికలు ఆయన చూడలేదు. ఎందుకంటే అసలు ఎన్నికలు జరుగుంటే కదా. గత 30 ఏళ్లలో పులివెందుల్లో ఏనాడు ఎన్నికలు జరగలేదు. కానీ ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగింది. దాంతో ఆయన ఇలాంటి ఎన్నికలు చూడలేదన్నాడు. అవును, గతంలో 30 ఏళ్ళు మీరు బెదిరించి మీ జగన్మోహన్ రెడ్డి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రాజారెడ్డి గారు కావచ్చు, ఈరోజు మీరు కావచ్చు, ఏం చేశారు? ఎప్పుడు చూసినా అసలు నామినేషన్లు కూడా ఏం బెదిరించి ఆ రోజు మీరు ఎన్నికలు జరిపి ఏకగ్రీవాలు చేసుకునే వాళ్ళు. ఎన్నికలు కూడా జరిగాయి, ఏకగ్రీవాలే. ఎవరైనా నామినేషన్కి వస్తే తల తీసేస్తాం, చేతులు తీయేస్తాం అనేది. ఎవరైనా నామినేషన్ వేసినా మీరే ఫోర్జరీ సంతకాలు పెట్టి ఈ విధంగా వాళ్ళ నామినేషన్ విత్డ్రా చేసుకున్నట్టు ఈ విధంగా చేసిన చరిత్ర మీది. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు నువ్వు అంటున్నావు ఎన్నికలు అని చెప్పి. గతంలో 2021లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు ఏ విధంగా చేశారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళ నామినేషన్లో కూడా ఏపీలా గుర్తుందా? పోతుంటే ఈ నామినేషన్ పేపర్లు తీసుకునేయడం, వాళ్ళపైన అటాక్లు చేయడం, ఇవన్నీ చేశారు. గుర్తుందా అవినాష్ రెడ్డి? గుర్తు తెచ్చుకో ఒకసారి, గుర్తు లేకపోతే. ఈవెన్ పులివెందుల్లో కూడా ఒక్క నామినేషన్ ఇవ్వకుండా ఆ రోజు మీరు రౌడీజం చేసి అన్ని ఏకగ్రీవాలు చేసుకున్నారు. భారత ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్స్ చేసుకునే దానికి టైం ఇచ్చారు, విత్డ్రా చేసుకునే దానికి టైం ఇచ్చారు, ప్రచారం చేసుకునే దానికి టైం ఇచ్చారు. ఈరోజు ఎన్నికలు జరిగాయి. గుర్తుపెట్టుకో, ఇంత ప్రాసెస్ నీ జీవితంలో చూసాను. ఎందుకంటే బెదిరింపులు, ఏకగ్రీవాలు ఇవే కదా మీరు చూసింది. ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉంటే మీకు చెమటలు పడుతూ ఉన్నాయి. ఎందుకంటే మా కోట అని చెప్పుకున్నది అక్కడ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఓట్లేశారు. ఇంకా తీర్పు కూడా రాలేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎన్నికలు మాత్రమే జరిగాయి. 30 ఏళ్ల తర్వాత పులివెందుల్లో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ప్రజలు ఫస్ట్ టైం 30 ఏళ్లలో ఓట్లేశారు. ఫస్ట్ టైం వచ్చి ఓట్లేశారు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లేశారు. వీళ్ళు అంటారు కదా ఈవీఎం అని. ఈరోజు అక్కడ ఈవీఎం లేదు, బ్యాలెట్ పేపర్ ఉంది. రిజల్ట్ 14వ తేదీ వస్తుంది. చూద్దాం ఎవరి సత్తా ఎంతో చూద్దాం. కోయిల ముందుగా కూసింది అని అంటారు కదా, ఆ విధంగా ఈరోజు అవినాష్ రెడ్డి ఎందుకు ముందొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు? ఇప్పుడు భయం ఏంటంటే అవినాష్ రెడ్డి భయము జగన్మోహన్ రెడ్డి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పక్కన పెడతాడని భయం పుట్టుకునింది. అందుకని డ్రామా ఆడుతున్నాడని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటుంటే అక్కడ వివేకానంద రెడ్డి గారు ఉండేవారు. వివేకానంద రెడ్డి సౌమ్యుడు అని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆ కుటుంబంలో మంచి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు కొంచెం సౌమ్యుడు, అజాత శత్రువు అంటే అది వివేకానంద రెడ్డి గారిని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాలు చెప్పారు. అంటే అజాత శత్రువు అంటే మంచి వ్యక్తి కాబట్టి ఏదో కొంచెం మంచితనం అనేది ఉంటుంది. ఈరోజు అలాంటి వ్యక్తిని చంపిన వ్యక్తి ఎవరు? అవినాష్ రెడ్డిని సాక్షాత్ ఎవరు చెప్తూ ఉండేది? వాళ్ళ కుమార్తె. ఇది పులివెందుల్లో ఉండే వాళ్ళకి ఎవరికి వివేకానంద రెడ్డి గారితో ఒక మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు? వాళ్ళకి ఇష్టమైన నాయకుడిని చంపిన వాడిని మెచ్చుకుంటారా? వాళ్ళ పార్టీలో ఉన్న మెచ్చుకుంటారా? మెచ్చుకోరు కదా. వీడు దొంగ అంటారు కదా. ఈరోజు ఇలాంటి దొంగని మనం ఎలా బుద్ధి చెప్పాలనుకుంటారు? కడప ఎంపీగా ఆయన గెలిచారు కదా. కడప ఎంపీకి గెలిచారంటే ఓన్లీ పులివెందుల ఓట్లతో గెలవలేదు కదా. అంటే కడప అది ఏ విధంగా గెలిచారో అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూసాం. ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ వచ్చింది ప్రజలకి. అంటే ఒకప్పుడు మీరు గెలవచ్చు కదా. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? వివేకానంద రెడ్డి గారు ఫస్ట్ 2019 ఎలక్షన్స్లో డ్రామా ఆడారు. మళ్ళీ మొన్న 2024లో ఎలక్షన్స్ జరిగేటప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కదా ఉన్నాడు. ఆయన ఎలా జరిపించుంటాడు అనుకోవాలి? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు, నామినేషన్స్ జరిగి ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు కొన్ని ఉన్నాయి పులివెందుల్లో
వివేకానంద రెడ్డి గారి హత్య అనేది చాలా ప్రభావం చూపించింది. దాంట్లో అవినాష్ రెడ్డి పాత్ర ఉండేది. ఈరోజు అవినాష్ రెడ్డి ముందుండి ఎన్నికల్లో ఉన్నాడు కాబట్టి ఇతనికి బుద్ధి చెప్పాలని ప్రజలు తిరుగుబాటు చేశారు. 30 ఏళ్ళలో వాళ్ళు ఎప్పుడు ఓటు అనేది చూడాలి, ఫస్ట్ టైం వేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా. ఎందుకంటే తీర్పు అనేది ఎలా వస్తుందో మనం వేచి చూడాలి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటేయడం కావచ్చు, ప్రజలందరూ 30 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం ఓటేస్తున్నామని ఖచ్చితంగా పోలింగ్ సరళి ఇదంతా చూసిన తర్వాత ఓటమి భయంతోనే అవినాష్ రెడ్డి ఈ Yes. విధంగా మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి ఓటమి భయంతో ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కొడతాడో అనే భయంతో మాట్లాడుతున్నారు. ఎందుకు కొడతారో అనుకుంటే రేపు జగన్మోహన్ రెడ్డి ప్రిస్టేజ్గా తీసుకున్నాడు. ఆ నమ్మకం అంతా అవినాష్ రెడ్డి పైనే పెట్టాడు. ప్రచారం అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారని కూడా న్యూస్ ఛానల్స్లో వచ్చాయి. ఈ విధంగా ఈయన ఇంత తీసుకుంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వు సిట్టింగ్ ఎంపీగా ఉండి, నేను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి, సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రెండు మన చేతుల్లో ఉండి కనీసం మన జెడ్పీటీసీ మనం సొంత మండలం గెలిపించుకోలేకపోయాం, మనకి ఇంకా రాజకీయాలు ఎందుకు, రాజకీయాలు గుడ్ బై చెప్పి ఇచ్చని పార్టీలో ఉండే మిగతా వాళ్ళంతా అంటున్నారు. మీరు ఊరందరికీ చెప్తారు ఫస్ట్ మీ నియోజకవర్గం మీరు గెలుచుకోలేదు, మీ నియోజకవర్గంలో మీ సొంత మండలంలో మా కంచుకోట అని చెప్పుకునే దాన్ని మీరు గెలవలేదు అని చెప్పి తిడుతారనే భయంతో ఈ విధంగా వచ్చి మాట్లాడుతుండొచ్చు. డైవర్షన్ చెప్పాలి కదా, ఒక గ్రౌండ్ సెట్ చేయాలి కదా రేపు ఓడిపోయిన తర్వాత కథలు చెప్పడానికి. అందుకోసం అనుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 30 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. వీళ్ళు ఎన్నికలు చూడలేదంటున్నారు. అవును నిజంగా వీళ్ళు ఏ రోజున జరిపించుంటే కదా, బెదిరించి ఏకగ్రీవాలు చేశారు. ఈరోజు ఓట్లు వేస్తుంటే ప్రజా తీర్పు రుచి ఎలా ఉంటుందో వీళ్ళు చూడబోతున్నారు. ప్రజలు రేపు ఇక్కడ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచింది ఈరోజు అండి, రేపు ప్రజలు గెలుస్తారు. మీరు అన్నట్టు సార్వత్రిక ఎన్నికల టైంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు అంటున్నారు. ఇప్పుడు చూస్తే ఈ పులివెందుల జెడ్పీటీసీలో కూడా ఎవరైతే ఈ ఎన్నికల అధికారి ఉన్నారో వాళ్ళని కూడా నిందిస్తున్నటువంటి పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ మీద కూడా నమ్మకం పోయే పరిస్థితులు ఇప్పుడు పులివెందుల్లో ఉన్నాయని చెప్పి అవినాష్ రెడ్డి గారు అన్నారు. సో ఇప్పుడు ఆయన న్యాయపరంగా కూడా నేను ముందుకెళ్తా అంటున్నారు. ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందంటారు? ఒకటి, న్యాయపరంగా ఇవన్నీ మాటలు చెప్పేదానికి బాగుంటాయి అవినాష్ రెడ్డి గారు. గతంలో 2021లో మీరు ఎందుకు ఏకగ్రీవాలు చేసుకున్నారు? వాస్తవంగా చెప్పండి. ఆ రోజు పోటీ పెట్టుండొచ్చు కదా. ఆ రోజు బెదిరించి ఎవరైనా నామినేషన్ వేస్తా అంటే వాళ్ళకి ఫోన్ చేసి వార్నింగ్లు ఇచ్చింది వాస్తవం కదా. ఆ రోజు ఎవడైనా నామినేషన్ వేస్తే వాడి ఇంటికి పోయి విత్డ్రా చేసుకోరా అని బెదిరించింది వాస్తవం కదా. కొంతమంది తీసుకోకపోతే ఫోర్జరీ సంతకాలు పెట్టి మీరు వెనక్కి తీసుకునేది వాస్తవం కదా. ఇవన్నీ గుర్తుపెట్టుకో. ఈరోజు ఎన్నికలు జరిగాయి, మీ పార్టీ వాళ్ళు నామినేషన్ వేశారు, అవునా కదా. మీ పార్టీ సానుభూతి పరులు ఒక 9 మంది వరకు నామినేషన్లు వేసుకున్నారు, అవునా కదా. దాదాపు 10 మంది మీ క్యాండిడేట్లు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే, అంటే మీ పార్టీ సానుభూతులు ఇండిపెండెంట్లుగా వైసీపీ క్యాండిడేట్లుగా ఈ విధంగా వేసుకున్నారు, అవునా కదా. ఎక్కడన్నా కూటమి ప్రభుత్వం అడ్డుకునిందా? ఎక్కడన్నా వాళ్ళ నామినేషన్లు విత్డ్రా చేయించిందా? చెప్పు, సమాధానం చెప్పు. నిజంగా చేసుకోవాలనుకుంటే మీలాగా చేసునుంటే ఎప్పుడో ఏకగ్రీవం చేసుకోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం లక్ష్యం అది కాదు. ప్రజాస్వామ్యం గెలవాలి, ప్రజలు గెలవాలి అనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాం. ఈరోజు ప్రజలు ఓట్లేశారు, ప్రజలు వచ్చి ఓట్లేశారు. పులివెందుల ప్రజలు రేపు గెలిచేది పులివెందుల ప్రజలు గెలుస్తారు. ఎందుకంటే 30 ఏళ్లలో వాళ్ళ ఓటు అనేది చూడలేదండి. అలాంటి ఓటు హక్కు కల్పించుకునే విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు వీళ్ళు ప్రచారాలు చేసుకున్నారు కదా. ఒకప్పుడు ఆ నామినేషన్లు కూడా ఇలా నామినేషన్లు వేస్తేనే ఫోన్లు చేసి వార్నింగ్లు ఇచ్చి విత్డ్రా చేయించిన చరిత్ర వీళ్ళది. వీళ్ళ ఈరోజు ఎన్నికల గురించి మాట్లాడేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇప్పుడు చెప్తున్నారు అంజిరెడ్డి తాత ఆ రోజు ఎదురుడ్డి పోరాడారని. ఆయన ఎక్కడికి ఒక నామినేషన్ వేస్తుంటే పోయి ఆపాడు. ఈరోజు ఆపారా పులివెందుల్లో? మీరు నామినేషన్లు వేసుకున్నారు, ప్రచారాలు చేసుకున్నారు. నిన్న నైట్ కూడా డబ్బులు పంచడాలు కావచ్చు, ఇవన్నీ వీళ్ళు చేసుకుని అవి కూడా ఆల్రెడీ నోట్ అయ్యాయి, కేసులు అవుట్ పైన కూడా ఫైల్ అయ్యాయి. అవి కూడా రేపు న్యాయం చట్టం దాని పని తాను చేసుకుంటూ పోతుంది. వీళ్ళు ఇప్పుడు ఓటమిని అంగీకరిస్తూ ఈరోజు ముందొచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఓటమి భయం లేకపోతే మీరు మీ కంచుకోటే కదా, మీరు చెప్పుకుంటారు కదా. ఈరోజు అక్కడ ప్రజలు ఓట్లేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి రాలా, లోకేష్ గారు ప్రచారానికి రాలా. ఇక్కడ ఒకటి ఏంటంటే అక్కడ ఉండే ఎవరైతే మారెడ్డి లతారెడ్డి గారు ఆమె ప్రచారం చేసుకున్నారు. ఆమె ప్రచారం చేసేటప్పుడు కూడా అనేక సంఘటనలు చెప్పారు. ఆమె ప్రచారానికి వెళ్తూ కూడా కొన్ని దగ్గరలు చూపిస్తే ఏమని తెలుసా, 40 ఏళ్ళు ఒక కుటుంబానికి అవకాశం ఇచ్చారు, కనీసం రోడ్డు బాగలేదమ్మా, పక్కన కాలువ సరిగ్గా లేదమ్మా, మాకు అవకాశం ఇవ్వండమ్మా, నేను మార్చి చూపిస్తానమ్మా, నేను మీ బిడ్డనమ్మా, నమ్మండి, వాళ్ళకి అన్నేళ్ళ అవకాశం నాకు ఇవ్వండి, 1 సంవత్సరం రోజులు నేను చేసి చూపిస్తానని చెప్పి ఛాలెంజ్ చేసింది. దాంతో అక్కడ పులివెందుల ప్రజలు ఏమనుకున్నారు తెలుసా, ఖచ్చితంగా మాటిస్తూ ఉంది. 40 ఏళ్ళు ఇచ్చాం, ఏముంది మార్పు కోరుకున్నాం, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, ఇన్నేళ్ళు ఎన్నికలు జరగలేదు, ఏకగ్రీవంగా మన ఓటు ఒకసారి వేద్దాం, తప్పే ఉంది. ప్రజల కోసం గెలిస్తే మంచిదే కదా. మన ఎమ్మెల్యే అసెంబ్లీకి పోవటం లేదు, మన ఎంపీ పార్లమెంట్కి పోవటం లేదు, వీళ్ళు ఏమీ మన గురించి ఆలోచించడం లేదు. మన గురించి ఆలోచించే వ్యక్తికి ఓటేద్దామని అక్కడ ప్రజలు ఆలోచించి ఓటేశారు ఈరోజు. దాంతో భయం పుట్టుకునింది అవినాష్ రెడ్డికి. ఒకటి, సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఓడిపోతే వాళ్ళ పరువు పోతుంది కదా.
అందుకని చెప్పి వాళ్ళు ఈరోజు ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు రేపు ఓటమిని అంగీకరించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. సో మీరేమో పారదర్శకంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి అంటున్నారు, కానీ అవినాష్ రెడ్డి గారేమో భారీగా రిగ్గింగ్ జరిగింది, బూతుల్లో నుంచి ఏజెంట్లను బయటికి తీసుకొచ్చి మరీ కొట్టడం జరిగింది, అలాగే ఓటర్ స్లిప్లు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు లాక్కున్నారు, ఏంటండి ఓటర్ స్లిప్లు ఇవ్వకపోతే మా నేమ్ ఉంటుంది దాంట్లో అన్నా కూడా అవసరం లేదు వెళ్ళి వేయండి అని చెప్పారు. ఇంత ఇంత చెత్త ఎన్నికలు నా లైఫ్లోనే నేను చూడలేదు అని చెప్పి కూడా అవినాష్ రెడ్డి అంటున్నారు. రేపు ఒకవేళ ఓడిపోయినా కూడా వాళ్ళు ఇదే ప్రచారం చేసే అవకాశం ఉంటుందంటారా? అంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి. ఒకప్పుడు వాళ్ళు చేసినట్టు ప్రతి ఒక్కరు చేస్తారనే ఆలోచనలతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు నేను చెప్పాను నామినేషన్ కూడా వేపిల్ల, ఒకవేళ వేసిన కొన్ని 2-3 దగ్గరలో వీళ్ళు ఇదే విధంగా చేశారు. ఆ రోజు వీళ్ళు చేశారు, ఆ విధంగా వీళ్ళు చేస్తున్నారు అలాంటి రాజకీయం. రాజశేఖర రెడ్డి గారిని 1996 ఎలక్షన్స్లో ఇలా చేసే కదా, రిగ్గింగ్లు చేసుకునే కదా గెలిచింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యం గెలవాలని మాత్రమే ఈరోజు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పోటీకి పెట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఎన్నికలు జరిగాయండి. ఒకటి, ఈ అవినాష్ రెడ్డికి ఏంటంటే భయం పుట్టుకునింది, ఓటమి తాలూకా భయం. ఆ ఓటమి తాలూకా భయంతో ఈరోజు కప్పిపుచ్చుకోవడానికి ఏమంటే మాట్లాడతాడు. రేపేమంటారు అసలు ఎలక్షనే మా వాళ్ళే. ఇప్పుడు ప్రతి పార్టీకి ప్రజలు అనేవాళ్ళు ఓట్లు వేస్తారు. నిజంగా అన్ని దొంగోట్లు అంత లెవెల్లో రిగ్గింగ్ నిజంగా జరుగునుంటే మీరు అవన్నీ ఆధారాలతో బయట పెట్టచ్చు కదా. ఆ ఆధారాలు ఇప్పుడు నువ్వు నోటి మాట ఎందుకు ఆధారాలు చెప్పచ్చు కదా, ఈ బూత్ అని నువ్వు చెప్పలేకపోతున్నావు. కానీ గతంలో మీరు ఏ విధంగా క్యాప్చరింగ్లు చేశారో రికార్డులు ఉన్నాయి, గుర్తు తెచ్చుకో. ఆ విధంగా బూత్ క్యాప్చరింగ్కి వెళ్తే 1996లో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆనాటి ఎంపీ క్యాండిడేట్ రాజశేఖర్ రెడ్డిని ఒక ఎస్పీ ఏం చేశాడు నీకు తెలియకపోతే మీ నాన్న భాస్కర్ రెడ్డిని వెళ్ళని అడిగి చెప్తారు. గుర్తుపెట్టుకో. ఈరోజు ఎన్నికల్లో మీరు ప్రచారం చేసుకున్నావు, నిన్ను ఎక్కడన్నా అడ్డుకున్నారా? లేదు కదా. నువ్వు నామినేషన్ వేయించి 10 మందితో వేయించావు, ఎవరన్నా అడ్డుకున్నారా? మీ వాళ్ళని తెలిసిన ఈరోజు ప్రతి బూత్లో 10 మంది మీ వాళ్ళని పెట్టుకున్నారు, ఎవరన్నా అడ్డుకున్నారా? లేదు కదా. ఈరోజు కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి నుంచి ఒకే ఒక అభ్యర్థి నిలబడింది, మారెడ్డి లతారెడ్డి గారు. మీ పక్క నుంచి 10 మంది, ఒకరేమో మీ పార్టీ బీఫామ్తో, 9 మంది ఏమో ఇండిపెండెంట్లుగా. గుర్తుపెట్టుకో. దాంట్లో 10 మంది మీరు వన్ సైడ్, ఒక మహిళ ఒక పక్క ఉంది. ఆ ఒక మహిళ ఒంటరిగా పోరాటం చేసి ఈరోజు పులివెందుల చరిత్రను తిరగరాయిపోతూ ఉంది. అంటే ప్రజలు మనల్ని గెలవబోతుంది ప్రజాస్వామ్యబద్ధంగా. మీలాగా గతంలోలాగా ఏకగ్రీవాలు చేసుకోవాలా. ప్రజలు ఈరోజు రేపు నిర్ణయించింది, ఈరోజు ఓట్లేసిన ప్రజలు గెలిపిస్తారు. నిజంగా మళ్ళీ మీరు ఈ నాటకాలన్నీ ఆడుతూ ఉంటే చూస్తుంటే మీరు ఓటమిని అంగీకరించలేక ఈ విధంగా ఉన్నారు. ఓటమి అనేది రాజకీయాల్లో గెలుపోటములనే సర్వసహజం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే గెలుపోవటం సార్. కానీ గెలిచినా ఓడినా అక్కడ నిలబడి ప్రజలకు అండగా ఉండాలి నాయకుడు అనేవాడు. మీకు అది లేదు కనుక మీరు ఈరోజు ఓటమి నుంచి ఒప్పుకోలేక ఈ విధంగా దూషణలు చేస్తున్నారు. ఈవీఎం అంటారు, ఈరోజు బ్యాలెట్టే కదా జరిగింది, బ్యాలెట్ అంటే రిగ్గింగ్ అంటారు. ఇంకొకటి జరిగితే ఏంటి మీ బాధ ఏంటి? ఓటమిని అంగీకరించండి, మీరు చేసిన తప్పులను అంగీకరించండి. అంతేగాని తప్పులు చేసేసి నేను ఈరోజు ఓడిపోయిన తర్వాత నా తప్పేమీ లేదు దానివల్ల నువ్వు కారణాలు ఎతికితే రాజకీయంగా సమాధి అయిపోతారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారు కదా. ఆ విధంగా నువ్వు ఆత్మహత్య చేసుకున్నట్టే. నిజాయితీగా ప్రజలకు క్షమాపణ చెప్పు. వివేకానంద రెడ్డి గారి విషయంలో ప్రజలకు క్షమాపణ చెప్పు, శిక్ష అనుభవించు. అంతే. ప్రజలు రేపెప్పుడో భవిష్యత్తులో జాలి చూపిస్తారు. లేదంటే దొంగ మాటలు చెప్పాలనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అవినాష్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.